500 महर कितना लोगों को मारे? ये 500 लोगों के वारस है। उसके बाद मेरे को भी लेकर गए। एक 500 को बचना बहुत मुश्किल होता और मेरे को भी लेकर के बिठा दिया आप। ఏం నడుస్తుంది భారతదేశంలో? గొడ్డు అంటే తెలుసా? గొడ్డు 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 గుడ్డు కాదు, గొడ్డు. ఆవు, బర్రె, ఎద్దు, గోద. గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతోడట. గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతి. గొడ్డు పాలు తాగినోడు మధ్య జాతి. గొడ్డు ఉచ్చ తాగినోడు గొప్పోడట ఈ దేశంలో. ఇప్పుడు గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతి, గొడ్డు పాలు తాగినోడు మధ్య జాతి, ఉచ్చ తాగినోడు ఏమో గొప్పోడట. ఏ సామ్రాట్ అశోక చక్రం అయితే పరిపాలన చేసి, ఏ బుద్ధుడైతే పుట్టి ఒక మహోన్నతమైనటువంటి చరిత్రని సమాజానికి పరిచయం చేసిండో, అలాంటి భారతదేశాన్ని సింధు నాగరికత, హరప్ప, మొహంజోదరో లాంటి పట్టణ నాగరికతని ప్రపంచానికి పరిచయం చేసిన భారతదేశాన్ని కొద్దిమంది నీచ లుచ్చ పరిపాలకులు ప్రపంచం ముందర ఈ భారతదేశాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. మరి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, నిజాన్ని మాట్లాడద్దంటే ఎట్లా? మాట్లాడాలా లేదా? ఈ దేశంలో అందరికంటే కోటీశ్వరుడైనటువంటి అనిల్ అంబానీ, ఆయన పిల్లము మొన్న అమెరికాలో ఒక మీటింగ్ పోయి ఏమంటుందంటే, ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బుద్ధ ల్యాండ్ అన్నది. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బుద్ధ ల్యాండ్, నేను బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చినా అని చెప్తున్నది. మరి ఈడనేమో మనకు రాముడు, కృష్ణుడు, యేసు ప్రభు, అల్లా, మాలోడు, మాదిగోడు, కుమ్మరోడు, కమ్మరోడు, సాకోడు, లంబడోడు, గోండోడు అని చెప్పి లొల్లిలు పెడుతున్నారు గాడిద కొడుకులు. మరి తిట్టద్దా? భారతదేశం యొక్క సమగ్రతని, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఎంతోమంది మేధావులు మెచ్చుకున్నటువంటి రాజ్యాంగాన్ని, మరి ప్రపంచం ముందర అవహేళన చేస్తున్నటువంటి పరిపాలకులని, వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లని, వాళ్ళు చెప్తున్నటువంటి పెడుతున్నటువంటి మతశిక్షులని ఆర్టికల్ 19 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో మాట్లాడే హక్కు ఇచ్చారు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు మాట్లాడతలేరా? నేను అడుగుతున్నా, బైరి నరేష్ ఏం మాట్లాడతాడో, రేంజర్ల రాజేష్ ఏం మాట్లాడతాడో అని అక్కడక్కడ ఎవరికి కనబడకుండా కిటికీలకెళ్ళే, సందులకెళ్ళే వింటూ వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా, రాజాసింగ్ అనే ఒక మతోన్మాది ఈ వీడియో ద్వారా లక్షలాది మందికి పోతుంది. అదే రాజాసింగ్ని పార్టీ సస్పెండ్ చేసి జైల్లో పెడితే వాళ్ళ భార్యకి కనీసం అపాయింట్మెంట్ కూడా బీజేపీ వాళ్ళు ఇవ్వకపోతే, అలాంటి రాజాసింగ్కు కూడా మద్దతుగా బీజేపీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రకటించినటువంటి వ్యక్తులం, మానవతావాదులం, బుద్ధుడి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మేము. మరి ఆయన ఏమంటున్నాడు? कोई भी टोपी लगाने वाला हमारा सामने नहीं आने का, अगर वो गायब हो गए तो हमको नहीं पूछने का అంటున్నాడు. అంతకంటే డేంజర్ మాట్లాడుతున్నాడు ఆ బైరి నరేష్ గారు. అంతకంటే డేంజర్గా మాట్లాడుతున్నా నేను. అయ్యా, ఈ మాలామాదిగ జాతులను ఏ రోజైనా అరే మీరు మసీదులకు ఎందుకు వచ్చిండ్రా అని మిడుసులు పట్టుకొని బయటకు రూపంగా చూసిండ్రా? మాలామాదిగలు ఎప్పుడైనా ముస్లింలు అన్టచబుల్స్ అన్నారా? మీరు మాలామాదిగ వాళ్ళురా, మా ఇళ్ళకు మా వాకిళ్ళకు రావద్దని ముస్లింలు అన్నారా? మరి ఎప్పుడైనా క్రైస్తవులు అన్నారా? చెప్పండి గట్టిగా. మరి మనని అన్టచబుల్స్ అంటున్నది గుళ్ళోకి రానివ్వంది ఎవరు? మరి హిందువులే కాబట్టి మరి హిందూ అని మాట్లాడకపోతే ఏమని మాట్లాడాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పిటిషన్ దాఖలు అవుతుంది కానీ పక్కటి మీద దాఖలు అవుతుందా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యంగా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్పిన, ఏమన్నా గొడ్డు మాంసం తిన్నోడు చిన్న కులమోడు, గొడ్డు పాలు తాగినోడు మధ్య కులపోడు, గొడ్డు ఉచ్చ తాగినోడు గొప్పోడట. ఎవడో తీటగా ఒక కింద కామెంట్ పెట్టిన ఒక తమ్ముడు, యూరిన్ అంటేనే మలినాలన్నీ కూడా బయటకు పోయేటి. యూరిన్ అంటే మలినాలన్నీ కూడా, అంటే ఒంట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి మంచిని, మనం తిన్న ఆహారాన్ని, ద్రవాలని, మంచిని స్వీకరించి వ్యర్థాలని బయటకు పంపిస్తే దాన్ని అన్నిటికంటే గొప్పదంటారు. మరి దాన్ని మాంసం తింటే తప్పేందని ఒక తమ్ముడు కింద కామెంట్ రాసిండు. తప్పే ఉంది మరి దాంట్లో? ఉచ్చలోనే అంత గొప్పది అది ఉంటే మరి మాంసం తింటే తప్పేందని అడుగుతున్నాడు ఆయన. ఈ దేశంలో వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదంటే
అంటే ఒకప్పుడు మనకంటే ముందున్న తరాలకి మాట్లాడే హక్కు లేదు అని అర్థం. అవునా కాదా? ఏది మాట్లాడినా ఏది చెప్పినా వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. బైరి నరేష్ ఏమో మతాల గురించి మాట్లాడతాడు, రంజల్ రాయేష్కు పని లేనట్టు బాపురంలో తిడతాడు అంటారు. నాకేం కోపం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెకండ్ భార్య బాపనామేనా కాదా? బాబాసాహెబ్ మనకు తాత అయితే ఆమె మన ఆయి, వీళ్ళంతా మన మేనమామలు. అలా మంచోళ్ళకు సలాం చేస్తాం. కేడీ స్కేర్ పండితుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత షియాజీ రాజా గాయక్వాడ్ గారి రాజ్యానికి తీసుకుపోయిన కేడీ స్కేర్ పండితుడు ఒక బ్రాహ్మణ అయిననే మనం ఆయనని గుండెల్లో పెట్టుకుంటాం, ఆయనకు సలాం చేస్తాం. మహాత్మా జ్యోతిబా ఫులేతో ఈ మతవాదులు మనువాదులను పిలువబడుతున్నటువంటి బ్రాహ్మణి ఆర్య బతుకొచ్చిన కొడుకులు శూద్రులను పడే వాళ్ళకి విద్యకు దూరంగా ఉంచాలన్న నాడు తాంతియా అనేటువంటి ఒక బాబాసాహెబ్ మన మహాత్మా జ్యోతిబా ఫులే గారి స్నేహితుడు దగ్గర ఉండి ఈ శూద్రులకు అక్షరం రావడానికి కారణమైన తాంతియా బ్రాహ్మణుడికి మేము సలాం చేస్తాం. మంచోళ్ళని మంచోళ్ళే అంటాం. బోలో, మంచోళ్ళని మంచోళ్ళే అంటాం. మరి ఆ చెడ్డోళ్ళని కూడా మంచోళ్ళని ఎట్లా అంటాం? ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడితే నొప్పి అవుతుంది. ఏమన్నాడు? ఆదివాసులు పోరాటం చేసినటువంటి ఆదివాసీ స్త్రీలు ఆ ఆదివాసుల గుండెల్లో కొలువై సమ్మక్క సారక్కగా పిలువబడుతూ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలంతా కూడా గోండు లంబాడి హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్ ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు మా తల్లులు మాతృమూర్తులు అని చెప్పి ఆరాధ్య దైవంగా పూజిస్తున్న వాళ్ళని ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక విధవ అవమానిస్తే మాత్రం ఈ దేశంలో కేసు కాదా? బాపురం మీద కూడా కేసు పెట్టడు. తిట్టలేడా? సమ్మక్క సారక్కలు దేవుళ్ళ అని అన్నడా లేదా? అవి ఆదివాసీ దేవుళ్ళు కూడా కాదు, వాళ్ళు ఆదివాసీ వాళ్ళు. వాళ్ళని మీరు పూజించలేదు అంటే నువ్వు చెప్పాలారా? మేము ఎవరిని పూజించాలో నువ్వే చెప్పాలి, మేము ఏమి తినాలో నువ్వే చెప్పాలి, మేము ఏ కులాల్లో బతకాలో నువ్వే చెప్పాలి, మేము ఏం చదువుకోవాలో నువ్వే చెప్పాలి. అసలు నువ్వే ఈ దేశానికి జోలే పట్టుకుని ఆడుకోవడానికి వచ్చినావు అనే విషయాన్ని ముందు గుర్తుపెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళందరికీ తెలుసు, ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది, ఆర్య సమాజాన్ని నిర్మించింది. నిజమా కాదా లాయర్ సార్? మరి ఎవరు ఆర్యులు? బయటకు వెళ్ళి చూడండి. ఎప్పుడన్నా ధర్మపురిలో కావచ్చు, వేములవాడలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, దేవస్థానాలలో ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య భోజనశాల. మరి వేరే లక్ష్మీనారాయణ హోటల్ లేకపోతే శుభం హోటల్, ఈ హోటళ్ళకి రెడ్డోళ్ళు, రావులు, కమ్మలు, బలిజలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం పోయి భోజనం చేస్తామని లేదా హోటల్లో? మరి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఎందుకుంటాయన్నట్టు మరి ఆర్యవైశ్య సత్రములు? అంటే వాళ్ళకి తెలుసు ఈ దేశంలో మేము భారతీయులం కాము, మేము సపరేట్ అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకా 2025లో కూడా సపరేటే ఉన్నారు. మరి ఈ విషయము మనకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పడితే, మహాత్మా పూలేతో పడితే అంటరానితనాన్ని పాటించింది ఎవరండి? ఆర్య బ్రాహ్మణులు కాదా? మరి దొంగని దొంగ అనకపోతే ఏమనాలి? దొంగని దొంగనే అనాలి కదా. భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో రాసుకుంటాడు ఈ దేశంలో చదువు కేవలం ఒక కులానికి మాత్రమే హక్కు అని. ఏమని రాసుకుంటాడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అనండి. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే నేర్చుకోవడం, అధ్యాపకం అంటే నేర్పడం. ఇవి రెండు కూడా బాపనలో సొత్తే అని చెప్పి అన్నాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మన తాతలకు చదువు రాదు, సిఐ గారు వాళ్ళ తాతకు కూడా చదువు రాదు, మా తాతకు చదువు రాదు, బైర్ నరేష్ వాళ్ళ తాతకు చదువు రాదు. ఇది నిజం. ఎందుకు? అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో భారత ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని బాబాసాహెబ్ రాసిండు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చదువు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, కేసీఆర్ గారి తాతకు చదువు రాదు, రేవంత్ రెడ్డి గారి తాతకు చదువు రాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమని రాసుకున్నాడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అందుకే మీరు పాత సినిమాలలో చూడండి, చదువు నేర్పేటోళ్ళంతా కూడా పంతులే. ఇట్లా మేము మాట్లాడుతుంటే నొప్పి అయినా
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, బిడ్డ నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన వాడే నా వారసుడు. బండి మీద ఫోటో వేసుకున్నాడు, ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు, ఊరికే జై భీమ్ అనేవాడు నా వారసుడు కాదన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా వేద పాఠశాలకి ఏమంటారు దాదా అట్లా అన్నారు, గురుకులంలోకి వేద పాఠశాలలోకి పోయి ఆడ ఎంఆర్ ఆఫీస్లోనో లేకపోతే ఏదైనా కాలేజీలో అడగండి, నేను వేద పాఠశాలలో వేదాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆ ఫామ్ ఆడ దొరుకుతుందని అడుగురు, దొరుకుతుంది ముసుడు. ఇప్పటికీ ఈ దేశంలో బ్రాహ్మణుడు భాష వేరు, బ్రాహ్మణుడి విధానం వేరు, వాళ్ళ వేదాలు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు. మరి కులాలని మనుషుల మధ్య చిచ్చులని ఎవరు పెడుతుండు? నిన్నగాక మొన్న వికారాబాద్లో ఇద్దరు మేజర్ అయిన అమ్మాయి అబ్బాయి, అట్టిగా కూడా కాదు విప్రోలో జాబ్ చేస్తారు వాళ్ళిద్దరు పోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామని పోతే పంతులు గారు, మీరు మాదిగోళ్ళు, మీరు గుళ్ళేకి రావద్దు, మీరు గుడి బయట ఉండన్నాడు. సిఐ గారికి తెలుసు, వెనుక ఉన్న ఎస్ఐ గారికి తెలుసు ఇంకా ఈ దేశంలో కుల వివక్ష ఉన్నది, అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ నడుస్తున్నది. మరి మమ్మల్ని మాట్లాడద్దంటే ఎట్లా? మా జాతుల కోసం మేము ఫైట్ చేస్తున్నాం, కానీ ఏనా కొడుకు వచ్చి చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, మా బాబాసాహెబ్ని అవమానించిన ఇదే బైర్ నరేష్, రెంజల్ రాయేష్ ఇంకా స్టేజ్ మీద చాలామంది కనబడతారు. మా జాతుల కోసం మాకు మాట్లాడుకునే హక్కు ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న చాలామంది బీసీలలో 1,00,000కు ఒక్క వ్యక్తి నిజమైన బీసీ బైరి నరేష్ గారు అని స్టేజ్ మీద నుంచి నేను చెప్తా ఉన్నా. అంబేద్కర్ గారు ఇచ్చిన 27% రిజర్వేషన్ అనుభవిస్తూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మేము విద్య నేర్చుకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల మాకు ఉద్యోగం వచ్చింది అని ఎంతోమంది తిరిగి కూడా సపోర్ట్ చేయని బీసీల కంటే గాండ్ల సుజాత గారు గొప్పవారు. అయా ఈ దేశంలో మునురు కాపు కులంలో నేను పుట్టినా, షాలోల కులంలో నా భర్త పుట్టినా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే, ఆయన ఇచ్చిన హక్కుల వల్లనే మేము ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కగలిగినామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన జెండాను పట్టుకొని, ఆయన సిద్ధాంతాన్ని పట్టుకొని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కదా నిజంగా తిన్నటువంటి అన్నాన్ని మర్చిపోది జాతిలో పుట్టిన వాళ్ళ యొక్క చరిత్ర. అందుకే అంత పెద్ద గొడవైనప్పటికీ కూడా ఒక సమతా సైనిక దళ సైనికుడిగా నిజానికి సత్యానికి అండగా నిలబడ్డాను నేను. బైరి నరేష్ గారి గురించి ఈయన ముంగట ఓడ్ కిసుగు చాలా దివాంగా యూట్యూబ్ వాళ్ళకు ఆడవాడు ఉన్నాడు, అమర ప్రసాద్ 7.5 బాడకవాడు, మన జిల్లాడే. వాడు జీవితం అంతా చదువుకున్నది సిఎస్ఐ చర్చిలో. ఏడ చదువుకున్నాడు? సిఎస్ఐ చర్చిలో చదువుకున్నాడు. వాడు ఎప్పుడు హిందూ అయినా నాకు అర్థం కాలే. వాళ్ళ నాయన ఈయనే గాంధార్లో ఎస్ఐ రిటైర్డ్ అయ్యిండు, మన గాంధార్లో, మన నిజామాబాద్ జిల్లాలో. వాడు ఇలా కొత్త ఇద్దరు ఎత్తుకున్నాడు, పైసా దియేతో సువర్ క్యా खाता सुअर? हाँ सुअर घास नहीं खाता बेटे, संडास खाता। हाँ वो संडास खा रहा है। जिन महान बाबा साहब के वजह से वो आज है, उसी महान के अपोजिट में बात कर रहे हैं। कोई तो भी एक दिन उसका भी फीट पड़ता है, लेकिन अरे आ विधंगा కూడా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. బైరి నరేష్ అంత మంచోని కాదు నేను. ఆయన మనం ఓలను కొట్టదు తిట్టదంటే మరి అవతలడు సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధం స్వీకరించిన తర్వాత అల్జీరియా దేశం నుంచి ఒకడు లెటర్ పంపినట, నీ మీద గెలవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా నేను సామ్రాట్ అశోక చక్రవర్తి, కానీ నీ మీద గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. నువ్వు బుద్ధుడు అనేటువంటి ఒక సన్యాసి మార్గంలో నడుస్తున్నావట, ఇకపై నువ్వు యుద్ధం చేయవట, ఇగో నీపై ఫస్ట్ యుద్ధం నేనే ప్రకటిస్తున్నాను లెటర్ పంపిస్తాడు. ఎవరు? అల్జీరియా దేశం నుంచి సామ్రాట్ అశోక చక్రవర్తికి. అప్పుడు అశోక చక్రవర్తి ఏమని ఉత్తరం పంపిస్తాడో తెలుసా? మా జోలికి రానంత వరకు ఎవడు జోలికి పోతున్నాడు బుద్ధుడు, కానీ మా జోలికి వస్తే ఈ బలగొట్టుకున్నాడు. మరి నేను రెడీగా ఉన్నా, మళ్ళా కత్తి పట్టుకొని సిద్ధంగా ఉన్నా. బిడ్డ రెడీ అంటే వామ్మో నువ్వు సన్యాసి మార్గంలో నడుస్తున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇంత అంటే సందర్భాన్ని బట్టి ప్రతిఘటించాలి. మనము ఎప్పుడైనా అవతలోనికి మన సంఘటిత శక్తితోని చెప్పి నిన్నారు కదా యూనిఫామ్ వేసుకొని ఉండాలని చెప్పి, వీళ్ళని చూస్తే ఊళ్ళో ఏమనిపిస్తుంది? కొత్త పోలీసులు వచ్చారేమో అమ్మ ఊళ్ళో అనుకుంటారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ స్థాపించింది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. దేనికోసం? సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. ఓ 1000 మంది సమతా సైనికులు పక్క ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టనీయమని కొద్దిమంది మూర్ఖులు వాదించినప్పుడు ఏం చేయదు, చేతిలో లాఠీ తీసుకోవాలా, యూనిఫామ్ తీసుకోవాలా,
ఏడైతే విగ్రహాన్ని పెట్టద్దన్నారో ఆ 1000 మంది యూనిఫామ్ పెట్టుకుని అక్కడ కూర్చోవాలి. వస్తారు వాడు దగ్గర, మనం కొట్టాల్సిన అవసరం లేదు. संगठित हो संघर्ष करो, संगठित हो संघर्ष करो. 1000 आदमी उधर बैठने के बाद में वो पेशाब के लिए बाहर नहीं आएगा. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. నక్సలైట్లై తుపాకులు పట్టుకున్నాం, ఎర్రజెండనీయలో అడవిలకే ఓయనీయలో వాపసురాలేయనీయలో అంటే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏం పట్టుకోవాలా? AK-47 కంటే కూడా బలమైన ఆయుధాన్ని ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు, జ్ఞానము. జ్ఞానానికి అజ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఒక చిన్న తేడా చెప్తా. పెండ ఉంటుంది కదా, పెండ గోబర్, అర్థమవుతుందమ్మా తెలుగు అందరికి? ఈ గోబర్ ఉంది కదా పెండ, మనం ఏదైనా కొత్తగా పెళ్ళికి పోదామని చెప్పి మంచి బట్టలు తయారైపోతున్నాం, రోడ్డు మీద పెండ కనిపించింది అనుకో, ఏం చేస్తారు జ్ఞానవంతులు? మెల్లిగా దాని మీదకి వెళ్ళి దాటిపోతారు కదా, పూసుకోం కదా, సెంటు వాసన వస్తుందని చెప్పి పూసుకోం కదా. జ్ఞానవంతులైతే అది పెండని దాన్ని ముట్టద్దు అని దాన్ని దాటి వెళ్ళిపోతారు. విజ్ఞానవంతులైతే ఏం చేస్తారు? ఆ పెండని తీసుకొని వచ్చి గోబర్ గ్యాస్ తయారు చేసి సమాజానికి అందిస్తారు. గోబర్ గ్యాస్ తయారు చేస్తారా చేయరా? కానీ మతం ఏం చేస్తుంది? గొబ్బెమ్మల్ని చేసి దాని మీద పువ్వులు వేసి దాని చుట్టూ తిప్పుతుంది. ఇట్లా తిప్పుతుందా తిప్పదా? ఇది అజ్ఞానానికి విజ్ఞానానికి జ్ఞానానికి ఉన్న తేడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని జ్ఞానం నుంచి విజ్ఞానానికి ప్రమోట్ కమ్మన్నారు, కానీ అజ్ఞానానికి కాదు. మై MBBS డాక్టరు మై గాయగా మూత్ పీరావు అని ఒకటి వీడియో పెట్టిండు. ఓరే నీ అమ్మ పాడైపోని, ఎటు తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని? ఈ విషయాన్ని మాట్లాడొద్దంటే ఎట్లా? ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి దేశము భారతదేశము. ఇక్కడ కులాలు మతాలు భాషలు వర్ణాలు వైషమ్యాలు ఉన్న మనుషులంతా కూడా భారతీయులుగా ఉండాలని చిన్నప్పటి నుంచే మనకు అలవాటు చేస్తారు. స్కూల్కి పోయిన వాళ్ళు చేయలేకపోయిన ఎంతమంది, స్కూల్కి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ మీటింగ్లో? మనం అందరం స్కూల్లో ఏమని చదువుకున్నాం? భారతదేశం భారతీయులందరూ. మరి మళ్ళీ హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఆడికి వచ్చారా? రాజ్యాంగమే చెప్తున్నది ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా. రాజ్యాంగం కంటే గొప్ప అవి. फिर కరోనా का टाइम में सब बंद हो गया, किधर चले गए ये सब? పోలీస్ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళు, డాక్టర్లు రాజ్యాంగాన్ని చట్టాన్ని పాటించే వాళ్ళు, సంఘ సంస్కర్తలు రాజ్యాంగాన్ని చట్టాన్ని పాటించే వాళ్ళు. పోలీసులు బయట లేకపోతే కరోనా టైంలో ఏమైంది? శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం బంద్ हो गया, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ బంద్ हो गया, దయగల రాజా గొప్ప దేవుడా మహోన్నతుడా యేసయ్య రే బంద్ చేయి ఇబ్బల కొడుతులు వెనకకెళ్ళే పోలీసులు వచ్చి. అగర్ దేవుడు ఉంటే నీ కోసం దేవుణ్ణి ఉంచుకో, కానీ నీ గడప లోపల మాత్రమే దేవుడు గడప దాటితే భారతదేశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పిన ఈ ఊరు నుంచి పక్క ఊరికి ఏదైనా స్టూడెంట్ చదువుకున్న అమ్మాయి పోతే ఎవడైనా పోకిరోడు ఆమెను గెలికిండనుకో, అల్లా అంటే ఫరిస్తాల్ని పంపడు, యేసయ్య అంటే దేవదూతని పంపడు, రామ అంటే హనుమంతుని పంపడు. సెల్ ఫోన్ తీసి 100కు డయల్ చేస్తే పోలీసులు వచ్చి రక్షిస్తారు. అదే భారత రాజ్యాంగం, అదే చట్టం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ అయినా ఊర్లో ఉన్న వార్డు మెంబర్ అయినా ఏమైనా దైవ్య ప్రమాణం చేస్తారు? భారత రాజ్యాంగమే. ఓడికి కూడా రాజ్యాంగం తెలియదు. మళ్ళీ గతరని ఒక పాటలు రాస్తాడు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిసి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, పత్రికల్లో ప్రకటన హక్కు. ఇది మానవాదికులకే ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హక్కులన్నీ. రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనని తీసుకుపోయి బెడ్రూమ్ దగ్గరే గుంజుకపోయి జైల్లో వాడేస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు మాత్రమే రేవంత్ రెడ్డిని కాపాడింది, కానీ ఆయన కులమైన మతంలో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఏం పేరు నిర్మలా సీతారామన్ రేవంత్ రెడ్డి గారిని కౌంటర్ చేస్తూ పార్లమెంట్లో మాట్లాడితే
ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? मैं शूद्र हूं, मेरा हिंदी आपके जैसा नहीं है, मेरा हिंदी कमजोर है, तुम ब्राह्मण है, हम शूद्र है అన్నాడు. కానీ ఆయనకు అర్థమైనటువంటి విషయము మనకే అర్థమవుతలేదేమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు మై శూద్రు, రాజ్యం వాళ్ళది ఉంటే మై రాజు. కేసీఆర్ గారు రాజ్యంలో ఉండి నేను ఇబ్బంది పెడితే భారత రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్క కష్టాల్లో ఉన్న ప్రతి చెత్తన కొడుకు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. దాంట్లోకి వెళ్ళి అవతల పడగానే మాకు సంబంధం లేదని అంటారు. కేసీఆర్ గారు రాజ్యంలోకి రావడానికంటే ముందు కొన్ని లక్షల సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల తెలంగాణ వచ్చిందని మాట్లాడలేడా? ఇదే కేసీఆర్ గారు బీజేపీ గవర్నమెంట్ని కౌంటర్ చేసేటప్పుడు మళ్ళా రాజ్యాంగం గురించే మాట్లాడతారు. మిత్రులారా, సహోదరులారా, రాజ్యాంగం యొక్క వారసులమైనటువంటి మనకు రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి బీసీ సహోదరులకు తెలియదు. రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి స్త్రీలకు తెలియదు. ప్రతి కులంలో ఉన్నటువంటి స్త్రీ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న ప్రతి స్త్రీకి కూడా మెటర్నిటీ లీవ్స్ ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. మరి ఈ విషయాలన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ఎవరిపై ఉంది? మీ పైన లేదా? మీ అందరి మీద లేదా? అమ్మ నరేష్ నేను ఒరి చచ్చిపోవాలి. మీ పని కాదా? హర్ ఇన్సాన్కి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. మా అమ్మ కూడా నన్ను చాలా గారవంగా పెంచుకున్నది. నేను ఒక్కనే కొడుకుని చాలా సందర్భం ఎప్పుడు చెప్పలే, ఎవ్వరో తెలియదు. నాకు అక్క లేదు, అన్న లేదు, తమ్ముడు లేడు, అన్న లేడు. ఒక్కొన్ని వన్ మ్యాన్ ఆర్మీ. అర్థమైందా? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో ఒక మహర్ యోధుడుగా పనిచేయాలని నిర్ణయించుకున్నా. కాబట్టి ఏ నా కొడుకు తలవంచకుండా పనిచేస్తున్నా. ఇది మనందరి బాధ్యత, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, సావకుండా బతికేవాడు ఎవ్వడు లేడు. ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి పివి నరసింహారావు చచ్చిపోలే. మీరు చచ్చిపోరా? చావడానికంటే ముందు ప్రశ్నించండి, చావడానికంటే ముందు గర్జించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పిండు, మేకల్ని బలిస్తారు కానీ మరి ఎప్పుడు సింహాలు అవుతాం మనం. చాలా అద్భుతమైనటువంటి విగ్రహం పెట్టుకున్నారు. దాదాపు నాకు తెలిసి మీరంతా కూడా మరటి మైగ్రేటెడ్ అనుకుంటా కదా. నిజంగా మీలో ఉన్నటువంటి కసి, మీలో ఉండే స్వాభిమానం ఇంకా మా తెలుగు ప్రజలకు రాలేదు. ఇది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, కానీ వ్యసనాలకి లోను కాకుండా చదవడం వైపు ఆలోచించండి. నన్ను ప్రతిసారి అంటారే మేము చాలా పేదోళ్ళం సార్, అందుకే చదువు బంద్ చేసినామని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదోళ్ళం మనం ఎవరంగా తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రోజంతా ఒకటే రొట్టె, ఏకీ రోటీ కాకే జియా తా బాబాసాహెబ్ అంబేద్కర్ నే హమ్ లోగోं का భలా करने के लिए. ఇప్పుడు మనం బీఫ్ తింటాం, మటన్ తింటాం, చేపలు తింటాం, చికెన్ తింటాం, ఏది కావాలంటే సాయంత్రం అయితే గుద్దుతాం ఇట్లా తక్కువ అని. ఈ పరిస్థితులలో కూడా మనం చదువుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విగ్రహాలు కట్టడము, పూలదండలు వేయడము, పాటలు రాయడము, పాటలు పాడడము కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే ఏంటో తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి వింటున్నారా? జై భీమ్. మన తాతలు ఏ ఎంఆర్ఓ ఆఫీస్లోనైతే, మన తాతలు ఏ గ్రామ పంచాయతీలోనైతే మున్సిపాలిటీ కార్మికులుగా పనిచేసిండ్రో, ఎంఆర్ఓ ఆఫీస్లో పాయఖానాలు సాఫ్ చేసిండ్రో, దాంట్లో మనకు విద్యనిచ్చి తలెత్తుకొని ఆఫీసర్లమై కూర్చున్న నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి. గుర్తుపెట్టుకోండి. మన తాతలు చదువు రాక అదే పని చేసి, మనము చదువు వచ్చి చదువు సాతగాక చేతులలో సెల్ ఫోన్లు పట్టుకొని టైంపాస్ చేసుకుంటా. చూసిరుగా నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ అయిండు. చూసిరా లేదా? ఏమని చెప్పిండు ఆయన? నా లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన స్ఫూర్తితో నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా అని చెప్పిండు. ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ అయిండో తెలుసా? ఆయన వాళ్ళ నాన్నని ఒక ఊర్లో పెద్ద మనిషి కొడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోయినట. ఏడిపోయిండు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మాకు గొర్రెలు కాసుకుంటాడు వచ్చి నీకు తెలియదు అని ఇలా కొట్టినట. అరే అమ్మ ఎందుకు పట్టించుకుంటలేరా నన్ను, నాకు అర్థం కాదు అని చెప్పి కసితో వీళ్ళందరికీ నేను బాసును కావాలని చెప్పి ఐపీఎస్ అయ్యిండు. అదే విద్యకున్నటువంటి గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. నరేష్ అన్నని నన్ను ఏ నుంచో ఏడు దాకా ఎందుకు పిలిపించారు?
మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బాగా మాట్లాడతాం. అంబేద్కర్ గారి గురించి మిగతా వాళ్ళకు తెలియని విషయాలు వీళ్ళిద్దరు బాగా చెప్తారనే కదా. అంటే మా దగ్గర ఏమున్నది మరి? అది కూడా మీకు రాదా? ఇంతమందిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివిన వాళ్ళు చేయలేపర్రా. మైక్ ఇచ్చి చాప్టర్ నెంబర్ 12 చెప్పమంటారు. మైక్ ఇచ్చి చాప్టర్ నెంబర్ అరే ఇంకో మైక్ తీసుకోరా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లేపండి. ఎంతమంది చదివిన లేపురు చెప్పాలా? సమాధానం. 20 బంద్ అయిపోయింది అన్న, అన్ని బంద్ అయిపోయింది. ये बहुत बड़ा गलती हम लोग कर रहे हैं. ये बहुत बड़ा गलती हम लोग कर रहे हैं. నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నా తాత అని చెప్తా కాబట్టి నన్ను ఎవడన్నా డిబేట్లో పిలిచి మీ అంబేద్కర్ ఏం చేసినని అడుగుతారా? నరేషన్ అంటే జర శాంతి స్వరూప్ కాబట్టి ఏమన్నాడు నరేష్ అనుకుంటారు. అదే నన్నైతే ఎగిరి తంతరా నాయబో వద్దురు అంటారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంత చదివిన కాబట్టి అంబేద్కర్ గారి గురించి నిర్భయంగా అబద్ధాలు చెప్పినా కూడా భయం లేదు, నిజాలు చెప్పడానికి మనకెందుకు భయం నాకు అర్థం కాదు. ఉచ్చరాయుడు వీడియో చేసి పంపిస్తున్నాడు, ఆడికే భయం లేదు. నిజం చెప్పడానికి మనకెందుకు భయం? మనకు చివరిగా మిగిలింది ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, మన దగ్గర పారిశ్రామిక రంగం లేదు, మనకు వ్యవసాయ భూములు లేవు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం బయటపడడం కోసం, ఈ దుర్మార్గమైనటువంటి చీకటి జీవితాల నుంచి బయటపడడం కోసం మనకు ఒక ల్యాడర్ ఇచ్చిండు. ఆ ల్యాడరే విద్య. ఇందాకని చెప్పిన ఆ విద్య ఎవరు సొత్తు? ఫస్ట్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. ఎవరి సొత్తు అప్పుడు విద్య? మరి ఇప్పుడు మన పిల్లలని చదివించకపోతే, మన పిల్లలకు విద్య నేర్పకపోతే, ఆ పిల్లలని ఎంత దూరమైనా సరే చదువుకోవడానికి పంపించకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలా అవమానాలు జరిగినా వాళ్ళ తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఏమని చెప్పిండ్రు? బిడ్డ, ఎన్ని అవమానాలు జరిగినా విద్యను వదిలేయకు బిడ్డ. నువ్వు విద్యను వదిలేస్తే అందరిలాగే మిగిలిపోతావు, నువ్వు విద్యను పట్టుకుంటే గొప్పవాడిగా నిలిచిపోతావని వాళ్ళ తండ్రి చెప్పిన మాటను నమ్మిన బాబాసాహెబ్ అంబేద్కర్ చదవడం ప్రారంభిస్తే ఈరోజు ఏప్రిల్ 14న 193 దేశాలే జ్ఞానం పుట్టిన దినోత్సవంగా జరిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మీ అందరికి తెలుసు, शिक्षा शेरनी का जो पिएगा तो तुम क्या कर रहे? मैं बोल रहे हर इंसान में बाबा साहब अंबेडकर को पैदा करने का तलाश रखना चाहिए. ఇది మనందరి బాధ్యత. ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని చూస్తే కమిట్మెంట్ నాకు బాగా నచ్చుతుంది. ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు, ఏదైనా సరే భరిస్తారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మీరు చాలా బలంగా నిలబడతారు. ఆ జ్ఞానాన్ని, ఆ తృష్ణాన్ని కూడా మీ పిల్లలకు అందించండి. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, వీళ్ళంతా కూడా పిల్లలు ఇక్కడ నుంచి మరాఠీ మైగ్రేటెడ్ వీళ్ళంతా యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు వీళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. ఇంతకుముందు అక్కడ గజా అనే ఒక తమ్ముడు ఉండే. నేనంత అనుకుంటా, అరే నీ అమ్మ మాకు పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, కానీ మాకు బాబాసాహెబ్ గురించి సరిగ్గా అసలు బాబాసాహెబే మా జీవితం అనే సంగతి నాకే 2007 దాకా తెలియదు. కానీ మీకు పుట్టినప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు. కానీ మధ్యలో ఆగిపోకండి. మరాఠీ రక్తం అంటేనే అది పోరాట స్ఫూర్తి కలిగి ఉంటుంది. మీరు ఎవరినైనా బాబాసాహెబ్ ఎవరైనా అంటే మీరు చంపేస్తారు, నాకు తెలుసు, చంపేస్తారు నాకు తెలుసు. అందుకే మీ జోలు ఎవరు రాడు. అబ్బో రే నైరే పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమనంటే వాణ్ణి చంపుడు కాదు, వానిలో ఉన్న అజ్ఞానాన్ని చంపాలా. గుర్తుపెట్టుకోండి, వానిలో ఉన్న అజ్ఞానాన్ని చంపాలా. ఒకనాడు నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, ఒకనాడు నిజం. ఆ రోజున్న రెంజర్ల రాజేష్ ఉంటే పాపం మా నరేష్ అనే మాట నేనే పడేటాడు కావచ్చు, పాడైపోయింది. అట్లుండే మరి ఆ చిప్పు పెట్టరు నాకు. అన్న కూడా ఏబీబీ బ్యాక్గ్రౌండ్ లేనట. కదిరి కృష్ణ అన్న వచ్చి, ఒరే బిడ్డ, మీ జీవితాలు మారడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఉన్న పీడితులందరినీ కూడా ఒకటే ఒక దెబ్బతోని అందరికీ స్వేచ్ఛమయమైన జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్తే నేను పరేషాన్ అయిపోయాను. ఓరే అమ్మ, మేము మాలోళ్ళమైనా తాడి చెట్లు ఈత చెట్లు గీసుకునే వృత్తినిచ్చింది బాబాసాహెబ్ అని నాకు తెలియదు. నేను ఒక దళితుడిగా పుట్టి విదేశాలకు ఉద్యోగం చేయడానికి, చదువుకోవడానికి పోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని నాకు తెలియదు. తర్వాత అనుకున్నా నేను తలారి పోషణ కడుపులో మన్మడిగా పుట్టినా, గడ్డం రాజన్న కొడుకో పుట్టినా కాబట్టి ఇంత సీపతి వచ్చింది అనుకున్నా. కానీ అది బాబాసాహెబ్ వాళ్ళు వచ్చిందనే సంగతి నాకు కదిరి కృష్ణ చెప్పేదాకా తెలియదు. దళితుడిగా పుట్టిన నాకే తెలియకపోతే ఇంకా మన లంబాడి సోదరులకు, గోండులకు, చెంచులకు వాళ్ళకి ఏమైనా తెలుసా?
ఇప్పటికీ పాపం నమ్మడంలో పిల్లగాళ్ళు చదువుకున్న పిల్లలకు తెలుసు, ఊర్లలో ఎవరు తెలియదు. వాళ్ళు ఏమంటారు, మనల్ని దేడి అంటారు. ఏ మలవరా ఇచ్చిరే, దేడి ఇచ్చిరే అంటారు. పాపం తెలియదు, అజ్ఞానం. నిజమేది. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు జగన్ నాయక్ అని చెప్పి, మాలమాది వాళ్ళతో తిరుగుతున్నారు. వీళ్ళు అమ్మడికి కింద పువ్వు పెట్టున్నారు పాపం ఆయనకి. ఎందుకురా అంటే వాళ్ళు గొడ్డు మాంసం తినేటోళ్ళతో తిరుగుతున్నారు, వీడికి కింద పువ్వు పెట్టున్నారు. అంటే అజ్ఞానాన్ని తొలగించేందుకే పూలే గారు పనిచేసిండ్రు, అజ్ఞానాన్ని తొలగించడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేసిండ్రు, అజ్ఞానాన్ని తొలగించడానికే బుద్ధుడు పనిచేసిండు, అజ్ఞానాన్ని తొలగించడానికే పెరియార్ గారు పనిచేసిండ్రు. ఆ అజ్ఞానాన్ని సమాజం నుంచి తొలగించడానికే నరేష్ అన్న నేను మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని ఎంత లేట్ ఉన్నాం మనం. ఏ సంవత్సరం పుట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? 1891లో పుట్టిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సంవత్సరం చనిపోయాడు? 1956లో చనిపోయాడు. కానీ మన ఊరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సంవత్సరంలో వచ్చిండు? 2025లో వచ్చిండు. అంటే మనం వెనుకబడ్డామా లేదా? చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. గాంధీ గారి విగ్రహానికి పర్మిషన్ బంద్, స్వామి వివేకానంద గారి విగ్రహానికి పర్మిషన్ బంద్, ఆయన నెహ్రూకైనా సుభాష్ చంద్రబోస్కైనా పర్మిషన్ బంద్, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పర్మిషన్ బంద్, తెలంగాణ తల్లికి పర్మిషన్ బంద్. ఈ దేశానికి చట్టాన్ని రాసినటువంటి ఆ మహానుభావుడికి మాత్రం పర్మిషన్ అడుగుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? అది మనందరి బలహీనత. ఎప్పుడైనా ఒక ముస్లిం సహోదరి మీద అత్యాచారం జరిగితే అవతలడు బతుకుతాడా? ఎప్పుడైనా ఒక పంజాబీ సహోదరి మీద అత్యాచారం జరిగినట్టు విన్నామా? చెప్పండి. నిరంతరం ఈ దళితుల మహిళల మీదనే ఎందుకు అత్యాచారాలు జరుగుతాయి? ఎందుకంటే మనం సంఘటితంగా లేము కాబట్టి, సంఘర్షణ చేయడానికి సిద్ధంగా లేము కాబట్టి. ఏదో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినా మా పని అయిపోయింది అనుకుంటే ఆ విగ్రహాన్ని పెట్టకుండా వేస్తుంది. ఇక్కడ నుంచి ఒక మార్పును చూపించండి గ్రామానికి, సమాజానికి. చూపిస్తారా? మీరు లేకపోతే మేము లేవు. నరేష్ అని పిలిస్తే ఖచ్చితంగా పోవాలనుకుంటేనే ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? సంఘటితం కావాలా, సంఘర్షణ చేయాలన్నారు. బుద్ధుడు ఏమన్నాడు? जुल्म करने वाले से ज़्यादा गुनाहगार कौन है? जुल्म సాయనే వాళ్ళ. మనం అందరం జులుంని సాయిస్తున్నాం కాబట్టే వాడు జులుం చేస్తూ ఉన్నాడు. అట్లా మరాఠీ రక్తాన్ని పొరిపించుకున్నటువంటి మీరు ఖచ్చితంగా సంఘటితమై, నేను ఈ ఏరియా అంతా తిరిగిన, ఏడో చూసినా పంచశీల జెండా ఉంటుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా ఉంటుంది. కానీ ప్రగతి కరువు అవుతున్నది. నాయకులు తయారు కావాలా, పిల్లల నుంచి అద్భుతమైనటువంటి స్పిరిచువల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు తయారు కావాలా, లీడర్లు తయారు కావాలా. ఇప్పుడు సమతా సైనికులు యూనిఫామ్ వేసుకున్నారు. ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగితే పోవాలా. దాని యొక్క ఉద్దేశం అది. నేను ఎప్పుడన్నా ఇంట్లో పడంగా చూసిరా సోల్జర్స్? ఏడన్నా అన్యాయం జరిగితే రాజేష్ అన్న వాయిస్ లేకుండా చూసిరా? సమతా సైనికుడు అంటే అన్యాయాన్ని ఎదిరించేవాడు, సమతా సైనికుడు అంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు, సమతా సైనికుడు అంటే ఎవడినైనా సరే రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా పెట్టుకొని ఎదిరించేవాడు. గుర్తుపెట్టుకొని. నేను పాట రాసిన ఏమని, ఊనాలో మనోళ్ళని కొట్టిన గుర్తుందా? జైలో వెహికల్కు కట్టేసి ఆవు చర్మములి చింద్రని కొడి తిరిగదరా, మరి లెదరు ఫ్యాక్టరీలల్లోకి చర్మమెవడు వంపెరా, బీఫు తింటే సంపుతమని కుక్కలల్లే మొరుగుతుండ్రు, ఆ బీఫును విదేశాలకు పంపేటోడు ఎవడురా? గుర్తుందా? ఆవునేమో బతుకున్నంతసేపు దాన్ని ఉచ్చదావుతారు, దాన్ని పెండ పూసుకుంటారు. అది చచ్చిపోయిన తర్వాత మాలమాదిగోలు తీసుకుపోయి బయట పడేయాలట. ఇది ఎక్కడ న్యాయం రా నాయన? जब तक गाय जिंदा है तब तक ब्राह्मण की है, जब गाय मर जाती तो दलितों की है. మనం చదువుకుంటా పని చేస్తామా? మనం చదువుకొని కలెక్టర్ అయితే ఇప్పుడు మన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి నువ్వు మాదిగైనా గొడ్డు తీసుకోపా అని అంటాడు ఎవడన్నా? వెనకాల తుపాకు ఉంటుంది సార్, మా అక్కలు కూడా డాల్ देते तेरे अंदर సార్. वही शिक्षा है जो पिएगा. प्रवीण सर के पास शिक्षा है कि नहीं? शिक्षा है तो तुपाकी आया नहीं आया? कोई बोलेगा प्रवीण सर गए యువర్ మాదిగా కమ్యూనిటీ చల్ యూ గెట్ అవుట్ అని అంటారా సార్ని? అంటే ఏమవుతుంది? తీస్తాడు ఇట్లా. అట్లా చదువుతో మనం అందరం కూడా
ముందు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకైతే ఇది ఒక్కటి మీ లోపల ఉన్నటువంటి కమిట్మెంట్ నాకు ఎంత నచ్చిందో, ఎవ్వరు కూడా చేతులు ఇవ్వట్లేరు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎవరు చదివినంటే. చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవండి, మరాఠీలో చదవండి, తెలుగు చదువుకుంటే తెలుగులో చదవండి, అంబేద్కర్ గారి చదవండి, మహాత్మా జ్యోతిబా ఫులే రాసిన గులాంగిరి పుస్తకం చదవండి, పెరియార్ గారి రైటింగ్స్ చదవండి. ఈ దేశము వాళ్ళు ఊహించినటువంటి భయంకరమైన పరిస్థితులలోకి వెళ్తుంది కాబట్టి, కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలు పెట్టే రాజకీయం వచ్చింది కాబట్టి మనమే సంఘటితమై సంఘర్షణ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. మనమందరం కూడా సంఘటితమై రాజ్యాంగాన్ని రక్షించుకొని ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళని చెప్పి తెలియజేస్తూ, చాలా ఎండ కొడుతుంది, మీ అందరు కూడా ऊपर से नीचे से गरम है, फिर भी हम सुनने वाला नहीं है, लेकिन నేను వాడు కాదు, నాతో పాటు మీరు అందరూ వాడాలి, మీతో వాడిపిస్తాను నేను కానీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి నేను ఎప్పుడైనా నేను కానీ నరేష్ అన్న కానీ ఇంకెవరైనా వక్తలు వచ్చినప్పుడు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎంతమంది చదివినట్టే కనీసం సగం మంది లేపినప్పుడే మనం బాబాసాహెబ్కు నిజమైన నివాళి ఇచ్చినట్టు. మేము వర్రీ 10 సంవత్సరాల నుంచి వరితే బీసీలకు 27% రిజర్వేషన్ అని తెలిసింది. మేము వర్రీ 10 సంవత్సరాల నుంచి వరితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి తెలిసింది. మనం వరితేనే ఇందిరాగాంధీ గారి గురించి తెలిసిందా లేదా మీకు? మరి ఇవన్నీ కూడా మనం చెప్తే మాత్రమే సాధ్యమవుతాయి. మేము మా ఇద్దరి బాధ్యతనే కాదు, మేము ఏ మూలకు కూడా సరిపోము. మనం అందరం కూడా ఒక లాస్ట్ మాట చెప్తా, గుర్తుపెట్టుకోరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైందా ఓ బాబు ఆపేలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఒక పుస్తక ఆవిష్కరణ సభ పెడతారు. వినబడుతుందా లాస్ట్ వరకు? ఏం పెడతాడు? పుస్తక ఆవిష్కరణ సభ పెడతాడు. ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఒక వెజిటేబుల్ మార్కెట్లో సాయంత్రం టైంలో పెడతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తక ఆవిష్కరణకి మన తాతలు అమాలి పనిచేసేవాళ్ళు, సఫాయి పనిచేసేవాళ్ళు, రైతు కార్మికులు, ఆ దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పోయి కూర్చుంటారు. మన తాతలకు చదువు రాదు, వస్తుందా? అక్కడి నుంచి ఒక పండితుడు పోతాడు, అది చూసి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ స్టేజ్ మీద సూటు బూటు వేసుకునే వ్యక్తి ఒక అంబేద్కర్ గారే. స్టేజ్ కింద ఉన్నటువంటి చాలామందికి చొక్కా ఉండదు, అంగి ఉండదు, చిరిగిపోయినటువంటి దోతులు కట్టుకొని బాబాసాహెబ్ ఏం చెప్తారా అని చెప్పి ఇట్లా కూర్చొని వింటూ ఉంటారు. అప్పుడు ఆ పండితుడు ఓ చిట్టి రాసిస్తాడు, అంబేద్కర్ గారు మీ సభలో నాకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వమని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్పకుండా మీరు మాట్లాడని మైక్ పట్టుకుంటే, అంబేద్కర్ గారు మీరు రాసినటువంటి ఈ పుస్తకము, అంబేద్కర్ గారు మీరు రాసిన ఈ పుస్తకము మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు, మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు. ఈ చదురాని వాళ్ళందరూ కింద కూర్చున్నట్టు పుస్తక ఆవిష్కరణ చేస్తున్నావు ఎందుకు అన్నాడు. ఇచ్చోడా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి? ఎందుకు చేసి ఉంటాడు? అప్పుడు ఆ పండితుడికి సమాధానం చెప్తూ బాబాసాహెబ్ ఏమంటాడంటే, అయ్యా మెట్రికులేషన్ పాస్ అయినా నీకు అర్థం కాలేదు కదా ఈ భాష, ఇది సింహాల భాష, సింహాలకి అర్థమవుతుంది, కుక్కలకు కాదు అన్నాడు. మీకేం అర్థం కాలేదు, అయినా సపోర్ట్ కొట్టారు. ఎందుకన్నా మాట? ఏ సఫాయి కార్మికులైతే నా కళ్ళ ముందు కూర్చున్నారో, ఏ అమాలి కార్మికులైతే నా కళ్ళ ముందు కూర్చున్నారో, ఏ రైతు కూలీలైతే నా కళ్ళ ముందు కూర్చున్నారో, వీళ్ళ కడుపున పుట్టేవాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టేవాళ్ళు నేను ఇచ్చినటువంటి విద్యా హక్కును చదివి భాషను నేర్చుకొని అంబేద్కర్ ప్రశ్నించినట్టుగా రేపు కోట్లాది మంది అంబేద్కర్ ప్రశ్నిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్నాడు. మరి అయినమా? ఇప్పుడు మనం కుక్కల వైపు ఉన్నామా, సింహాల వైపు ఉన్నామా చెప్పు? बोलो कितना आदमी पढ़े बाबा साहेब की हिस्ट्री? कोई नहीं उठाया हाथ. इधर लेवटिंड्రు మైక్ పంపిస్తానని ఆయన పని చేశారు. मैं बाबा साहेब जिस रास्ते में चलो बोला उस रास्ते में चल के నేను ప్రశ్నిస్తున్నానా లేదా ఈ సమాజాన్ని? ప్రశ్నిస్తున్నానా లేదా? బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఇది సింహాల భాష, సింహాలకు అర్థమవుతుంది, ఊర కుక్కలకు కాదు అన్నాడు. అందుకే ఇంతసేపు నుంచి మీకు చెప్పిన శిక్ష, शेरनी का दूध है, जो पिएगा वो दौड़ेगा. फिर तुम कहाँ है? क्या पिया तुम? कौन सा दूध पिया? ఫస్ట్ అందుకే చాలు చేసిన, దీంతోనే ముగింపు చేద్దామని. ఆ గొడ్డును తిన్నోడు కింద కులపోడు, పాలు తాగినోడు మధ్య కులపోడు, ఉచ్చ తాగినోడు
పెద్ద కులపోడు. మరి మీరు ఆడున్నారో నిర్ణయించుకోండి. అంబేద్కర్ గారి వారసులు అంటే చదవాలా, నిరంతరం చదవాలా. 10వ తరగతి పాస్ అయినా అయిపోయింది మన చదువు అంటే నడవది. ఇంటర్మీడియట్ అయి ఏం చేస్తున్నావు నరేష్ అన్న? ఆపేసిండా? ఎన్ని డిగ్రీలు చేసినావు నన్ను? ఎన్ని చేసిండు? ये बाबा साहेब की औलाद है, इसको हक है मैं बाबा साहेब की औलाद बोलने का हक इनको है, हमको नहीं. मैं भी थोड़ा बहुत पढ़ा लेकिन అందుకే చదవండి. మనకు మిగిలిన ఏకైక ఆయుధం చదువు మాత్రమే. చదువు మాత్రమే. చదువు అంటే ఏంది? పీజీలు పిహెచ్డీలు చేసుడు కాదు. లైబ్రరీ ఎందుకు పెడతారు? లైబ్రరీ పెట్టేదే ప్రాపంచిక జ్ఞానం నేర్చుకొని ఈ మెదడుకు ఎక్సర్సైజు. ఇట్లా డంబే లేపితే ఖండాలు ఎట్లా పెరుగుతాయో మెదడు కూడా చదివితే అట్లా జ్ఞానవంతంగా తయారవుతుందని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమం పెడితే సగం మంది చేతులు లేపుండ్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులు అంటే చదవాలా, చదివి ప్రశ్నించాలని చెప్పి తెలియజేస్తూ పాడుకుందామా పాట? ఏమైపోయే వాళ్ళమో పాడతారా? ఆకలి అవుతుందా? నేను మాట్లాడింది మీకు అర్థమైంది అక్క? ఏం చేపియాలా మీ పిల్లలతో? చదివియాలి. చదివిస్తేనే మనం బాగుపడతాం. చదవకపోతే ఎవరు బాగుపడరు. అయిపోయింది లాస్ట్. అన్ని పోయినా మన దగ్గర ఏం లేదు. మన బతుకంత రేషన్ కార్డు కాడికి వచ్చింది. కానీ చదువు ఒక్కటే మిగిలింది. చదువుకుంటేనే గొప్పలం అవుతాం. ఏమైనా సమతా సైజ్ దగ్గర సోల్జర్స్ మీరు ఇంత అద్భుతంగా యూనిఫామ్ చేసుకొని మీద ఒక్కరు కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవకపోతే ఎట్లనైనా నాకు అర్థం కాదు. दोबारा मत बोलो हम बाबा साहेब का औलाद है, जो पढ़ेगा वही बोलो. इज्जत चले जाती. समता सैनिक दल का एक ये होता, मेरे को कोई तो भी देखे तो बाहर क्या समझ लेते, कैसा रहता समता सैनिक दल बोले तो मेरे जैसा रहना. एक तो भी आदमी नहीं पढ़े बोले तो ये कितना बेइज्जती की बात है. ऐसा मत करो प्लीज, पढ़ो. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్? నేను పడ్డ అవమానాలు నా పిల్లలు పడద్దని ఏం చేసినట? తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను, భారత జన నుదిటి రాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరే లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగుతను అనుభవించిన ఎందుకు పడుతున్నారు? రెండోసారి మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉంటామనే సంగతి బాబాసాహెబ్ ముందే ఊహించింది. ఈరోజు ఎవరైనా స్కూల్లో ఎవరైనా పిల్లగాని బయట కూర్చుని పెడితే ఏమవుతుంది? టీచర్ని తీసుకుపోయి జైలు వేయరా? పోలీసులు వేస్తారా? అంటరానితనం చట్టరీత్యా నేరమని చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అనుభవించిండు కాబట్టి నా బాధ రాబోయే నా తరాలు అనుభవించొద్దని తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత. గొంతెత్తి వినిపించు మహా నీయుని ఘనత. నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత. రాజ్యాంగము రాజ్యముకిచ్చిన మనందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అట్లా మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నిరంతరం నడవాలని, చదవాలని, వీలైన ఎక్కువగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఎక్కువ కార్యక్రమాలకు వెళ్ళాలని, జ్ఞానార్జన చేయాలని. బుద్ధుడు ఏమంటాడు? చరత బిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్తదీపోభవ అంటాడు. ఎవడైతే తనను తాను జ్యోతిగా వెలిగించుకుంటాడో వాడు చీకటిని పారదోలుతాడు తప్ప, నువ్వే చీకటైతే చీకట్లో కలిసిపోయి ఉచ్చదావుడైతుంది. అట్లా కావద్దని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి తమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తూ, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. గట్టిగా చెప్పండి, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని.
కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.